ఆటోమేటిక్ ప్లాస్టర్ మెషిన్ని ఉపయోగించడంపై ఈ దశల వారీ మార్గదర్శికి స్వాగతం. ఆటోమేటిక్ ప్లాస్టర్ మెషిన్ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు. రెండరింగ్ మెషిన్ అని కూడా పిలువబడే ఆటోమేటిక్ ప్లాస్టర్ మెషిన్ ప్లాస్టర్లను లేదా మోర్టార్ను వేగంగా ఉపరితలాలపైకి వర్తింపజేస్తుంది, ఆటోమేట్ చేస్తుంది మరియు నిర్మాణంలో మాన్యువల్ పద్ధతులతో పోలిస్తే ఖర్చులను తగ్గిస్తుంది. ఆటోమేటిక్ ప్లేటర్ మెషిన్ యొక్క భాగాలు: తొట్టి, పొడి సిమెంట్ మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. స్ప్రే గన్, గ్రోట్ వర్తిస్తుంది. అధిక పీడన గేజ్ ఒత్తిడిని కొలుస్తుంది. నాజిల్, గ్రోట్ స్ప్రేని నియంత్రిస్తుంది. ఎలక్ట్రికల్ బాక్స్, ఇల్ను విద్యుత్ భాగాలు. టూల్ బాక్స్ ఐచ్ఛికం, సాధనాలను నిల్వ చేస్తుంది. పవర్ లైన్, విద్యుత్ సరఫరా. పిస్టన్ ఐచ్ఛికం, కంప్రెస్డ్ ఎయిర్ లేబుల్ చేయబడకపోవచ్చు. ప్రెజర్ రిలీఫ్ పైప్, ఒత్తిడిని విడుదల చేస్తుంది. ఎయిర్ కంప్రెసర్, ఇన్లెట్ పైపు. పవర్ డ్రిల్, సారూప్య సాధనంతో పోలిక. ప్లాస్టరింగ్ కోసం ఒక ప్రామాణిక త్రోవెల్ మానవీయంగా నిర్వహించబడుతుంది, అయితే ఆటోమేటిక్ ప్లాస్టర్ మెషిన్ ప్రక్రియను ఆటోమేట్ చేస్తుంది, నిర్మాణ పనులలో వేగం మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది. అనుసరించాల్సిన భద్రతా జాగ్రత్తలు. భద్రతా గాగుల్స్ లేదా ముఖ కవచం. భద్రత చెవి రక్షణ. సేఫ్టీ డస్ట్ మాస్క్. భద్రతా చేతి తొడుగులు. ప్రమాదాలు కోసం తనిఖీ చేయడానికి భద్రతా బూట్లు. సాధనాన్ని ఎలా ఉపయోగించాలి? మెషిన్ను స్థిరమైన ఉపరితలంపై సెటప్ చేసి, దానిని పవర్కి కనెక్ట్ చేయడం ద్వారా ప్రారంభించండి. సరైన అనుగుణ్యతకు నీరు మరియు ప్లాస్టర్ పదార్థాన్ని కలపడం ద్వారా ప్లాస్టర్ మిశ్రమాన్ని సిద్ధం చేయండి. సిద్ధం చేసిన ప్లాస్టర్ మిశ్రమాన్ని దాని తొట్టిలో అధికంగా నింపకుండా పోయడం ద్వారా యంత్రాన్ని లోడ్ చేయండి. మీ అవసరాలకు అనుగుణంగా అవుట్పుట్ రేట్, మందం, వేగం మరియు ఒత్తిడి వంటి సెట్టింగ్లను సర్దుబాటు చేయండి. ఆపరేషన్ ప్రారంభించడానికి యంత్రంపై పవర్ మరియు ప్లాస్టర్ పంపిణీ యంత్రాంగాన్ని సక్రియం చేయండి. యంత్రాన్ని ఉపరితలం వెంట స్థిరంగా తరలించడం ద్వారా ప్లాస్టర్ను సమానంగా వర్తించండి. ప్లాస్టర్ స్థాయిలను పర్యవేక్షించండి మరియు ఆపరేషన్ సమయంలో అవసరమైన విధంగా తొట్టిని రీఫిల్ చేయండి. ఉపయోగం తర్వాత యంత్రాన్ని పవర్ ఆఫ్ చేయండి. నిర్వహణ చిట్కాలు. ఉపయోగం తర్వాత శుభ్రం చేయండి. కదిలే భాగాలను ద్రవపదార్థం చేయండి. అరిగిపోయిన భాగాలను భర్తీ చేయండి. పొడి, సురక్షితమైన ప్రదేశంలో నిల్వ చేయండి. ధన్యవాదాలు.